రైట్. దేవునికి స్తోత్రాలు. ప్రభు పేరట కూడి వచ్చిన అందరికి వందనాలు. దేవునికి స్తోత్రం. 40 రోజుల ఉపవాస ప్రార్థనలో మరొక రోజుకు మనం వచ్చాం. చెప్పండి, బహుశా మీకు గుర్తుంటే ఎన్నో రోజు? 24, 5, 6, 25 రోజు. ఎన్నో రోజు? 25 రోజుకి వచ్చాం. తెలియకుండానే ఆటోమేటిక్గా జరిగిపోతూ ఉన్నాయి. ఏది నాన్న, ఈ 25 రోజులు ఫస్ట్ కాడి నుంచి ఆబ్సెంట్ లేకుండా వచ్చిన వాళ్ళు చేయి చూపిస్తారా? కరుణ, కృపమ్మ ఇద్దరు వస్తున్నారమ్మా. ఒక్కరోజు కూడా ఆగల. ఫస్ట్ రోజు నుంచి సూపర్. 2 ఓట్లే పడ్డాయి. మేమందరం అప్పుడప్పుడు ఆగతా వస్తున్నాం. అయినా దేవుని సన్నిధిలో ఉన్నారు, చాలా సంతోషం. రైట్. మనం గత 2 రోజులుగా మనం ఒక అంశాన్ని ధ్యానం చేస్తూ ఉన్నాం. ఒక అంశాన్ని ఏంటి ఆ అంశం అంటే 81వ కీర్తన 13వ వచనం కదా. ఏముంటుంది అక్కడ? అయ్యో నా ప్రజలు నా మాట వినిన ఎడల, ఇశ్రాయేలు నా మార్గములను అనుసరించిన ఎడల ఎంత మేలు. హల్లెలూయా. దేవుని మాటలు మనం విని ఆయన కట్టడలను ఆయన ఆజ్ఞలను మనం అనుసరించి నడిస్తే దేవుడు మనకు ఏం చేస్తాడంట? మేలులు చేస్తాడు. ఈ మేలుల్లో 2 మేలులు చెప్పేశా నేను. చెప్పండి, ఫస్ట్ మేలు ఏంటి? ఫస్ట్ మేలు వదిలేసారా? ఏంటిది? వేగిరమే మన శత్రువులను అనగద్రొక్కుతాడు. మన శత్రువు ఎవరని చెప్పాను? అపవాది. మనుషులు కాదు, అపవాది అని ఫస్ట్ రోజు చెప్పుకున్నాం. రెండో రోజు మనలను పోషిస్తాడు. పోషించే దేవుడు కదా. ఏం చేసే దేవుడు? పోషించే దేవుడు. ఎట పోషించాడు? దేవదూతలు తినే ఆహారాన్ని పెట్టి పోషించాడు. ఎంత గొప్ప దేవుడో చూడండి. హల్లెలూయా. ఈరోజు 3వది. ఇంకా ఈ రోజుతో ఈ టాపిక్ వదిలేసి రేపటి నుంచి కొత్త టాపిక్ వేద్దాం. ఈరోజు 3వది. ఎవరైతే దేవుని మాటలు విని ఆయన ఆజ్ఞలను అనుసరించి నడుస్తారో వాళ్ళకి దేవుడు కలుగజేసే 3వ మేలు చూడండి. ద్వితీయోపదేశకాండం 1వ అధ్యాయం 30 వచనాన్ని చూద్దామా? ద్వితీయోపదేశకాండం 1వ అధ్యాయం త్వరగా 30వ వచనం చూద్దామా? తీసిన వాళ్ళు మీకు ముందర నడుచుచున్న మీ దేవుడైన యెహోవా మీ కన్నుల ఎదుట. చాలు క్లోజ్ అయిపోయింది. అక్కడే ఉండదు చూడండి. మీకు ముందర నడుచుచున్న మీ దేవుడైన యెహోవా. దేవుడంట చెప్పండి మనకు ముందర నడుస్తాడంట. వచ్చిన ప్రార్థన చేసి వాక్యాన్ని ప్రారంభిద్దాం. మహాగణుడు అయిన తండ్రి, పరిశుద్ధుడా, జీవాధిపతి, నీకు స్తోత్రం. నీ మాటలు మేము వినినప్పుడు, నీ ఆజ్ఞలను కట్టడలను అనుసరించి నడిచినప్పుడు మా జీవితాల్లో మీరు కలుగు చేసేటువంటి మేలుల్లో మరొక మేలు ప్రభా ఈ దినమందు మేము మాట్లాడుకోబోతున్నాం. మాకు ముందర మీరు నడుస్తారని నా ప్రభా ద్వితీయోపదేశకాండం 1వ అధ్యాయంలో మేము చదువుకున్నాం. ఈ మాటలు వింటున్న ప్రతి బిడ్డను, ఈ కార్యక్రమం చూస్తున్న ప్రతి బిడ్డను దీవించండి, బలపరచండి. ఏ బిడ్డకు ఏది కావాలో సర్వం ఎరిగినటువంటి దేవదేవుడివి, వారికి దాన్ని ఇచ్చి తృప్తిపరచండి. ప్రభా ఈ మాటలు అనేక మంది జీవితాలను ప్రభావితం చేయనట్లుగా నీ కృపను కనికరాన్ని చూపెట్టమని, మా ద్వారా నీ నామానికి మహిమ తెచ్చుకోనమని, నిన్ను హెచ్చిస్తూ మమ్మల్ని మేము తగ్గించుకొనుచు మా ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో ఈ మనవులు నీ సన్నిధిలో పెట్టి అడిగి పొందుకొని ఉన్నాము తండ్రి. ఆమేన్. హల్లెలూయా. మనసారా గట్టిగా చెప్పండి హల్లెలూయా. ఆయన ఆజ్ఞలను మనము అనుసరించి నడిచినప్పుడు, దేవుని మాట మనం వినినప్పుడు మనకు దేవుడు కలిగజేసే అనేకమైన మేలుల్లో ఈరోజు 3వ మేలు నేను చెప్తున్నాను. ఏంటో తెలుసా? దేవుడు మనకు ముందర నడుస్తాడంట. చెప్పండి. దేవుడు ఇంకొకసారి, దేవుడు మనకు ముందర నడుస్తాడంట. ఒకసారి ఊహించండి. దేవుడు మనకు ముందర నడిస్తే మనకు ఎలా ఉంటుంది? వచ్చిన మాట చెప్పనా?
గొప్ప వ్యక్తులు, ఉదాహరణకి రాజకీయంలో ఉన్నటువంటి ఎమ్మెల్యే కావచ్చు, లేదా ఇంకా గొప్పవాళ్ళు ముఖ్యమంత్రి కావచ్చు, ఇంకా గొప్పవాళ్ళు ప్రధానమంత్రి కావచ్చు, వాళ్ళు వస్తూ ఉంటే వాళ్ళకు ముందర పోలీసులు ఏం చేస్తుంటారు? హార్న్ కొడతా పోతా ఉంటారు. చెప్పండి, ఎందుకు వెళ్తుంటారు వాళ్ళు? వచ్చే వ్యక్తి గొప్పోడు కాబట్టి ఆ గొప్ప వ్యక్తికి ఎలాంటి ఇబ్బంది కలగకూడదు, ఎలాంటి ఆటంకం రాకూడదు, ఎవరు అడ్డం రాకూడదు. అందుకని ఇటుపో అంటారు చూడండి వాళ్ళు ముందర వచ్చే వాళ్ళ. ఒకవేళ మనం కానీ అడ్డం వస్తే, ఎదురుస్తే ఇటుపో కదా. ఎందుకంటే వెనక వచ్చేటువంటి వాళ్ళను జాగ్రత్తగా ఏ ఆటంకం లేకుండా వాళ్ళు తీసుకుపోయేదానికి ప్రయత్నం చేస్తుంటారు. నేను అంటాను, ఒక మనిషి ముందర నడుస్తుంటేనే అంత జాగ్రత్త ఉంటే ఇప్పుడు ఎవరు నడుస్తానంటున్నారు? ముందర దేవుడు నడుస్తా అంటున్నారు. హల్లెలూయా, గట్టిగా హల్లెలూయా. అందుకే నా ప్రసంగానికి ఈరోజు నేను పెట్టుకున్న పేరేంటో తెలుసా? ఆయన ముందర నడుస్తూ మనలను వెనుక నడిపించే దేవుడు. ఆయన ముందర నడుస్తూ మనలను వెనక నడిపించే దేవుడు. ఎస్, దేవుడు ముందర నడుస్తూ ఉంటాడు, మనల్ని నడిపిస్తూ ఉంటాడు. ఆయన ముందర నడుస్తూ ఉంటాడు, మనల్ని నడిపిస్తూ ఉంటాడు. మీకు ఒక మాట చెప్పనా? రైలు అంటే తెలియదేమో, ట్రైన్ ఇంగ్లీష్లో అర్థమవుతుంది. ఇంజిన్ ఎక్కడ ఉంటుంది? ముందర ఉంటుంది. దాని వెనకాల ఎన్ని పెట్లు ఉంటాయో కదా. మీరు గమనించండి, మనిషి ట్రైన్ ఎక్కిన వెంటనే రిలాక్స్గా అనిపిస్తుంది. చాలామంది ప్రశాంతంగా పడుకొని నిద్రపోతారు దాంతో ప్రయాణం కదా. చాలా దూరం, సుదూర ప్రాంతం. నేను కూడా 4 రోజులు ఏకదాటిగా జర్నీ చేస్తున్నాం ట్రైన్లో, ఒకే డమ్మున. ఎంత బాగుంటుందంటే అంత బాగుంటుంది. అసలు పడుకొని నిద్రపోతారు. ఎందుకు నిద్రపోతారంటే ఆ రైలు మీద ఉన్న నమ్మకం కదా. ఎందుకు అంత నమ్మకం? ఎందుకంటే దానికి ఇంజిన్ని ఎక్కడ పెట్టున్నారు? ముందర పెట్టున్నారు. ఆ ఇంజిన్ దాన్ని నడిపిస్తూ ఉంటుంది. నేను కూడా అంటాను, దేవుడే మనకు ముందర పోతా ఉంటే మన ప్రయాణంలో, మన జీవిత ప్రయాణంలో ఎన్ని అడ్డంకులు వచ్చినా, ఎన్ని ఇబ్బందులు వచ్చినా, ఎన్ని శ్రమలు వచ్చినా ఏం చేస్తుంటాడు? ఆయన తొలగిస్తూ ఉంటాడు. మీకు అద్భుతమైన ఒక మాట చెప్తాను, ఒకసారి చూడండి. ఆ మాటని, ఒక అద్భుతమైనటువంటి ఒక మాట చూపిస్తున్నాను, ఒకసారి చదవండి. యెషయా గ్రంథం 45వ అధ్యాయం. యెషయా గ్రంథం 45వ అధ్యాయం 45 2వ వచనాన్ని మనం చదువుదామా? యెషయా గ్రంథం 45వ అధ్యాయం 2వ వచనాన్ని ఒకసారి చూద్దామా? నేను నీకు ముందుగా పోవచ్చు, మెట్టగానున్న స్థలములను సరళము చేసేదను, ఇత్తడి తలుపులను పగలగొట్టేదను, ఇనుప గడియలను విరగొట్టేదను. అబాబాబా, దేవుడు అంటున్నాడు చూడండి, నేను మీకు ముందుగా పోవచ్చు, మెట్టగా ఉన్న స్థలములను సరళము చేసేదను. అంటే అప్ అండ్ డౌన్గా ఏ స్థలాలు అయితే ఉంటాయో ఆ స్థలాలని దేవుడు ఏం చేస్తాడంట? అప్ అండ్ డౌన్ అంటే మీకు తెలుసు కదా, గతుకులు అంటారు కదా. గతుకులుగా ఉంటే ప్రయాణం ఎట్టుంటుంది? గందరగోళం ఉంటుందా? ఇబ్బందిగా ఉంటుందా? అందుకే దేవుడు అంటాడు, మీకు ముందర నేను పోయి దారి ఏం చేస్తాడంట? సరళం చేస్తాడు. ఇంకొక మాట, మంచి మాట వాడారు అక్కడ చూడండి, ఇత్తడి తలుపులను పగలగొట్టిదను, ఇనుప గడియలను విరగొడతా. అది విరగొడతాను ఉంది అక్కడ. దేన్ని విరగొడతాడంట? ఇనుపు గడియలు. దేన్ని పగలగొడతాడంట? ఇత్తడి తలుపులు, ఇత్తడి, ఇను. ఒకసారి చెప్పండి, ఆ పదాలు చెప్పండి. ఇత్తడి, ఒకసారి చెప్పండి. ఇత్తడి, ఇను. అరే చెప్పండి. ఇత్తడి తెలుసా మీకు? తెలీదా? ఇను. ఈ 2 లోహాలు గట్టివే కాదా? ఇనుము గట్టిది కాదా? ఇనుము కంటే గట్టిది ఇత్తడే.
దేవుడు అంటున్నాడు, నేను నీకు ముందరగా పోయి నీకు ఇత్తడ లాంటివి ఎదురొస్తున్నా సరే, ఇనుము లాంటివి ఎదురొస్తున్నా సరే విరగ్గొడతా, పడగొడతా అంటున్నాడు దేవుడు. అమ్మో దేవుడా మాకు ముందు పోతారా మీరు? మీకు ముందు పోతా నేను. నువ్వు పోయే ప్రయాణంలో నీకు ఏది అడ్డంగా వస్తుందో, నువ్వు పోయే ప్రయాణంలో నీకేది ఇబ్బందిగా ఉందో, నువ్వు పోయే ప్రయాణంలో నిన్ను ఏది ఆపుతుందో దాన్ని ఏం చేస్తాడంట దేవుడు? అది ఇనుమైనా సరే, ఇత్తడైనా సరే పగలగొట్టి విరగ్గొడతాడంట. దారులను ఏం చేస్తాడంట? సరళము చేస్తాడంట. నాన్న చూడండి ఎంత గొప్ప దేవుడో చూడండి. మనకంట ఆయన ముందుగా పోతాడంట. నేను చెప్తాను ఒకే ఒక మాట, మీరు బాగా మనసులో పెట్టుకోండి. దేవుడే మనకు ముందరగా పోతే మనం పోతున్న ప్రతి ప్రయాణములో మనకు జయము కలుగుతుంది, కానీ అపజయము కలగదు. నచ్చలా మీకు? నచ్చితే ఏం చేయాలంట? వరే 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 సైకిల్ విశ్వాసాలు అయిపోయారు లాస్ట్కి. మీరు ఏం విశ్వాసాలు అంట? సైకిల్లో ఒక స్పెషల్ ఉంది, చెప్పండి. తొక్కతా ఉంటేనే పోతుంది, అది తొక్కకపోతే నేను ఎందుకు పోతాను రానంటది. అంటే చెప్తా ఉండాలా, దాన్ని కంటిన్యూ చేయాలి ఒకసారి అలవాటు చేసినప్పుడు. మళ్ళీ చెప్పనా, దేవుడే కనుక మనకు ముందర పోతే ఎప్పుడు కూడా మనకు అపజయం కాదు. పోతున్న ప్రతి ప్రయాణం, పోతున్న ప్రతి పని జయం కలుగుతుంది కదా. కొన్నిసార్లు మనం ఏం చేస్తుంటామంటే, పోయినామా పని మీద, అక్కడ ఆ పోయినోడు లేడు. పోయినామా పని మీద, ఓడు ఉన్నాడు కానీ పని జరగల. రేపు రమ్మన్నాడు, రేపు వారం రమ్మన్నాడు, రేపు నెల రమ్మన్నాడు, తర్వాత చూద్దాంలే అన్నాడు. ఇలాంటివి ఉండవు. దేవుడే మనకు ముందుగా పోతే ఏ పని కోసం మనమైతే పోతున్నామో మనకంటే ముందు ఆయన ఇల్లుతుంటాడు కాబట్టి ఆ పనిని మనకు దేవుడు చేసి పెడతాడు. ఎందుకు, ఎప్పుడు జరుగుతుంది ఇలాంటి పని అని అంటే, మనము ఆయన మాటలు విని ఆయన కట్టడలను అనుసరించి నడిచినప్పుడు దేవుడు మనకు ముందర పోతాడు. దేవుడు మనకు ముందర పోతాడు. నువ్వు ఏ పని మీద పోతున్నావు, ఏది కావాలని పోతున్నావు, నీకు ఏది అవసరం, నీకంటే ముందు ఆయన పోతాడు. మనం కొన్నిసార్లు ప్రార్థన చేస్తుంటాం చూడండి, ఏమన్నా, తండ్రి మేము పని మీద పోతున్నాం, లేదా మేము ప్రయాణం అయిపోతున్నాం. డైలాగ్ చెప్పండి, నాకు ముందర నీ దోతను పంపించు. అంతే కదా, చెప్పండి. నాకు ముందర దోత ఏంది, దేవుడే పోతానంటే. ఎప్పుడంటే ఆయన మాటలను మనం విని అనుసరించి నడిచినప్పుడు. అందుకే నేను చెప్తాను, ప్రియ బిడ్డ, ఎందుకు మేము ఇంత కష్టపడి, ఎందుకు ప్రతి వారం ప్రతిరోజు మీకు వాక్యాలు చెప్తున్నామంటే విని వదిలేయడానికి కాదు. ఈ విన్నటువంటి ఈ మాటల్ని ఏం చేయాలంట? అనుసరించి నడవాల. విన్న ఈ మాటలు అనుసరించి నడవాల. ఇక్కడ మీకు ఒక మంచి మాట చెప్తా, చాలా జాగ్రత్తగా వినండి. దేవుడు మనకు ముందర పోతాను అని అంటున్నాడు కదా, దేనికి సంబంధించి చెప్తున్నాడు ఈ మాట అంటే, నాన్న బాగా వినండి. గొర్రెలు ఎనుకుపోతూ ఉంటే గొర్రెల కాపరి ముందర పోతూ ఉంటాడు. గమనించాల. మీరు ఎప్పుడైనా చూడండి, గొర్రెలు పోయేటప్పుడు వెనక ఒక మనిషి ఉన్నా సరే ముందర ఒక మనిషి పోతుంటాడు. ముందర ఎవరైతే పోతూ ఉంటారో వాళ్ళని ఫాలో అవుతా పోతుంది గొర్రె. చాలా రోజుల క్రితం నేను ఒక వీడియో చూసా, అసలు భలే వీడియో. ఇప్పుడు ఉండదో లేదో తెలియదు. మంటతా ఉంటుంది ఒక దగ్గర మంట. గొర్రెలు కాపర వస్తూ ఉంటాడు. ఏం చేస్తాడంటే ఆ మంటల్లో దూకి, అంటే ఆ మంటలు ఎగిరి దాటి వెళ్తాడు ఆ కాపరే. ఈ గొర్రెలు ఏం చేస్తాయంటే మంట అని కూడా చూడవు. మా కాపరి ఆ మంటని దాటుకుని వెళ్ళాడు కాబట్టి నేను కూడా ఏం చేస్తా, మంటను దాటుకుని వెళ్తాను. అన్నీ ఒకదానికంటే ఒకటి అన్ని మంటను దాటుకుని వెళ్ళిపోయి. నేను అన్నాను, రే ఏందిరా ఈ గొర్రె, ఏంది గొర్రె అంటే కాపరి మంటల్లోకి పోయినా సరే మంటలోకి పోతున్నాయి. నేను అంటాను, గొర్రె ఎప్పుడు కూడా కాపరిని ముందు పెట్టుకోవాలని అనుకుంటుంది. కాపరి ముందు పోవడమే దానికి ఇష్టం. మీరేమనకపోతే ఇంకో మాట చెప్పనా,
గొర్రె కాపరిని ముందర పెట్టుకొని పోవాలనుకుంటుంది. మరి బర్రి నువ్వు నా వెనక రారా, ఎవడా కాపరి ఎక్కడ రావాలా, నా వెనక రారా, నేను మాత్రం ముందర పోతానురా. దేవుడు బర్రెలు కాపరి అనలేదు నాను, ఆయనకు కూడా తెలుసు ఈ బర్రెలు మాట వినవరా నాయన అని. అందుకని ఏసీ ఏమన్నాడంటే, చెప్పండి, గొర్రెలు కాపరి అన్నాడు. హల్లెలూయా. కొంచెం బిగ్గరగా చెప్పాలా, హల్లెలూయా. కాపరిని ముందు పెట్టుకొని, కాపరిని అనుసరించి, కాపరిని వెంబడించి, కాపరి స్వరం గుర్తిరిగి ముందుకు నడిచేదే గొర్రె. నేను అంటాను, దేవుడు మనకు ముందర పోతుంటే మనం కూడా ఆయన మేపే గొర్రెలంగా మనం కూడా ఏం చేయాలంటే ఆయన వెనక పోవాలా. ఎందుకు పోవాలంటే బాగా చూడండి, మనకు ముందర ఏమి జరుగుతుందో మనకు తెలియదు కదా. మనం పోయే ప్రయాణంలో ఏం జరుగుతుందో మనకు తెలియదు. మనం పోతున్న స్థలములో అక్కడ ఏమి ఉంటుందో ఏమి జరుగుతుందో మనకు తెలియదు కాబట్టి తెలిసిన వాడిని ముందర పెట్టుకొని పోవడం మంచిది. ఇప్పుడు చెప్పండి, మీకు తెలుసా రేపు ఏం జరుగుతుందో తెలుసా? పని 1 గంట తర్వాత ఏం జరుగుతుందో తెలుసా? బాగుండ వాళ్ళు అప్పటికప్పటికి జుట్లు పెట్టుకుని కొట్టుకోరా. సంతోషంగా ఉన్నవాళ్ళు కొన్నిసార్లు మీరు ఏమైపోతుంటారంటే మొహం కదా. చర్చిలోకి వచ్చి కలకలగా ఉండేవాళ్ళు కొంతమంది ఇప్పుడు కొంచెం చేంజ్ అయ్యింది. చేంజ్ అంటే మారిపోయింది. అంటే మనుషులు ఇంకా మనం మారుతూ ఉంటాం. మనకి ఏది జరుగుతుందో మనకు తెలీదు. తెలిసిన వాడెవరు అయితే చెప్తే కదా, తెలిసిన వాడెవరు? దేవుడు. ఆయన తెలుసు కాబట్టి ఆయన ముందర పోతా అంటున్నాడు. కాబట్టి ఇప్పుడు మనం ఏం చేయాలంటే, ప్రభా నాకు ముందు మీరు పోతున్నారు కాబట్టి ప్రభా నిన్ను నేను వెంబడిస్తాను ప్రభా. గొర్రె ఏ విధంగా కాపరిని వెంబడిస్తుందో అలాగే నేను వెంబడిస్తాను ప్రభా. అంతేగాని బర్రెలాగా నిన్ను వెనకేసుకోబోను. అందుకే నేను దేవుణ్ణి దేంతో పోల్చానంటే ట్రైన్తో పోల్చా ఫస్ట్లో కదా. ముందర ఇంజిన్ ఉంటుంది కాబట్టి సేఫ్ జర్నీ. అదే ఆటో దీనికి ఇంజిన్ యాడ్ ఉంటుంది. ఇప్పుడు చెప్పండి, ఎక్కువ శాతం పడిపోయేది రైళ్ళా ఆటోలా కదా. నాకు తెలిసిన ఒక పాస్టర్ గారు ఉన్నారు. ఆటో దాలాలని కోరిక పుట్టిందంట. అదేం కోరికో చూడండి. ఆటో దాలాలని కోరిక పుట్టిందంట. విశ్వాసులు ప్రార్థనకు పోయి వస్తా ఉండి మంచి ఎడారిలో పట్టుకున్నాడంట. రోడ్డు బాగుంటుంది, మంచి ఎడారిలో పట్టుకున్నాడు. రొంత దూరం పోయేసరికి ఆటోకి ఒక జబ్బు ఉంటుంది, తోలే వాళ్ళకి తెలుస్తుంటుంది కదా. ఏం జబ్బా? అప్పుడప్పుడు ఉలకుతుంటుంది. అది ఇట్టయినా అంటుంది. అప్పుడప్పుడు అంతే కదా. ఆడు ఉలికేటప్పుడు ఏం చేయాలి మనం? కరెక్ట్గా పట్టుకోవాలి దాన్ని. ఇట్ట అనడం ఇంకొకరు ఇటు తిప్పాడంట, కొట్టే పల్టీ. అందరికి చిన్న దెబ్బలు తగిలితే పాస్టర్ గారికి కాలు ఇరిగిపోయింది. నేను వెళ్ళా చూడడానికి. నేను ఒకే మాట చెప్పా, ఎందుకు సోదరా మన పని మనం చేసుకోక ఆటో పని మనకి ఎందుకు? మేమంటామా చిన్నప్పుడు ఎటో ఒకలాగా నేర్చేసుకున్నాం కదా. ఆటోలు ఎందుకు ఎక్కువ శాతం పడిపోతాయంటే ఇంజిన్ని కింద పెట్టుకొని ఉంటాయి అవి. ఆటో అంతా ముందర ఉంటుంది, ఇంజిన్ అంతా వెనక ఉంటుంది. అందుకని యాక్సిడెంట్లు అయిపోతూ ఉంటుంది. దేవుణ్ణి వెనక పెట్టుకుంటే అంతే మనం. అందుకే నేను చాలామందికి చెప్తా ఉంటా, మీరు వ్యాపారం పోయేటప్పుడు కావచ్చు, మీరు పనికి పోయేటప్పుడు కావచ్చు, మీరు వ్యవసాయం చేసుకునేటప్పుడు కావచ్చు, మీరు స్కూల్కి వెళ్ళేటప్పుడు కావచ్చు, కాలేజీకి వెళ్ళేటప్పుడు కావచ్చు, ఎగ్జామ్స్ రాసేటప్పుడు కావచ్చు, ఏ పరిస్థితులు అయినా సరే మనం దేవుణ్ణి ముందర పెట్టుకొని మనం వెనక పోవాలా. అంతేగాని ఆయన్ని వెనక పెట్టుకొని, మీకు వందనాలు చేసి చెప్తున్నా, చర్చిలో ప్రార్థన ఉందంటే అప్పుడు మొహం తెప్పించుకొని వెళ్ళబాకండి. రేపు ప్రార్థన ఉందంటే ఈరోజు వెళ్ళబాకండి. రేపు ప్రార్థన ఉందనుకుంటే రాత్రికి వెళ్ళబాకండి. మాకు వెళ్ళకపోతే కుదరదు అనబాకండి. ఎందుకంటే ఇప్పుడు మనం ఏం చేసిపోతున్నాం? దేవుణ్ణి వెనకేసుకోబోతున్నాం. అప్పుడు జయం కలగదు. ఏం కలుగుతుంది అంటే అపజయమే కలుగుతుంది. అందుకని మనం దేవుణ్ణి ముందర పెట్టాలా. ఆయన నీ ముందర పోవాలి అని అంటే, ఆయన నీకు వస్తున్నటువంటి ఆటంకాలన్నింటినీ తొలగించాలి అంటే ఒకే ఒక్క కారణం. ఆ కారణం ఏంటంటే ఆయన మాటలను మనం విని ఆ మాటల్ని లేదా ఆయన ఆజ్ఞల్ని, ఆయన కట్టలని మనం ఏం చేయాలా? అనుసరించి నడవాలా. ఎంత గొప్ప మేలులు కదా, ఎంత గొప్ప మేలులు చెప్పండి. ఆయన ఆజ్ఞలను, ఆయన మాటలను మనం విని అనుసరించి నడిచినప్పుడు దేవుడు కలిగజేసే మేలులు టకటక చెప్పండి. నెంబర్ 1 ఫస్ట్ వారం చెప్పింది. ఫస్ట్ రోజు నెంబర్ 1
మన శత్రువులను అనగదొక్కుతాడు. స్తోత్రం. నెంబర్ 2, మనలను పోషిస్తాడు. దేవదూతల ఆహారంతో పోషించిన దేవుడు. నెంబర్ 3, ఇప్పుడే చెప్పానే, మనకు ముందరపోతాడు. మేలులే కాదా? కావాలా వద్దా? కావాలంటే ఏం చేయాలా? ప్రభా, మా పాస్టర్ చెప్పాడు ప్రభా, కాబట్టి మేము నీ మాటలు వినడం కాదుగా ప్రభా, దాన్ని అనుసరించి నడుస్తాం. తీర్మానం తీసుకోండి. ప్రార్థన చేద్దాం. మహాపరిశుద్ధమైన తండ్రి, ప్రేమ కలిగిన ప్రభా, స్తుతులకు పాత్రుడా, ఆరాధ్య దైవమా, నీకు కృతజ్ఞతల స్తోత్రాలు. ఈ 40 దినాల ఉపవాస ప్రార్థనలో ప్రభా మరొక దినాన్ని మీరు ఇచ్చారు. ఈ దినాన్న ప్రభా నీ సన్నిధిలో మేము కూడుకొని చేరుకుని ప్రభా ఈ రీతిగా గణపరిచే భాగ్యం ఇచ్చారు. మాకు ముందర మీరు నడుస్తానని చెప్తున్నారు ప్రభా. నీ మాటలు మేము విని ఆజ్ఞలు అనుసరించి నడిచినప్పుడు ప్రభా, అయ్యా ప్రతి ఒక్కరు వింటున్నారే కానీ నైనా విన్నటువంటి దాన్ని త్రోసేస్తున్నారు ప్రభా. అటు తోసేసే వారం కాకుండా ప్రభా అనుసరించి నడిచేటువంటి మహా గొప్ప భాగ్యాన్ని, గొప్ప కృపను మీరు దయచేయండి. ఈ మాటలు విన్న ప్రతి బిడ్డను, మందిరంలోకి వచ్చిన ప్రతి బిడ్డను దీవించి బలపరిచి, వారికి ఉన్న ప్రతి అవసరతను మీరే తీర్చి, కొదువును తీర్చి, అనారోగ్యాన్ని తొలగించి, ఆరోగ్యాన్ని అనుగ్రహించి నీ కృపను చూపెట్టమని మా ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో ఈ మనవల్ని సన్నిధిలో పెట్టి అడిగి పొందుకొని ఉన్నాము తండ్రి. అందరూ చెబుదాం. నా ప్రాణమా యెహోవాను సన్నిధించుము, నా అంతరంగంలో ఉన్న సమస్తమా ఆయన పరిశుద్ధ నామాన్ని సేవించుము. నా ప్రాణమా యెహోవాను సన్నిధించుము, ఆయన చేసిన ఉపకారములలో దేనిని మరువకుము. ఆమేన్. హల్లెలూయా. అందరికి వందనాలు.